వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 47వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకుందండి. మొట్టమొదటిది ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని విశ్వాస్యత చాలా ప్రాముఖ్యమైనది. దావీదు భక్తుడు చెప్పినట్లుగా యెహోవా జీవము గలవాడు, గాడ్ ఈజ్ లివింగ్, గాడ్ లివ్స్ అనే మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ధైర్యముగా దేవుడు చెప్తున్న దావీదుకి దేవుడు అనుగ్రహిస్తున్న మాట, దేవుడు ఎప్పుడు మన జీవితాల్లో ఈజ్ అలైవ్ అండ్ యాక్టివ్, జీవము కలిగిన వాడు, చురుకైన వాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ చరణంలో యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. నిజమైన దేవుడు, నిత్యజీవం అనుగ్రహించే దేవుడు, ఆయన జీవించుచున్న దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రకటన గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించుచున్నవాడును, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. మన జీవితాల్లో పాల్పంచుకున్న దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ సజీవుడిగా ఉన్నవాడే. ఈ లోకంలో ఉన్న దేవుడిలాగా ఆయన నిరీక్షణ లేనివాడు కాదు, నిర్జీవమైన వాడు అంతకన్నా కాదు. కాబట్టి మన జీవితాల్లో ఏది సంభవించినా ఆయన జీవిస్తున్నాడు, ఆయన సజీవత మన మీద ముద్ర వేస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిర్మ్ ఫౌండేషన్, దృఢమైన పునాది. ఈ చరణంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా దుర్గమైన వాడు, నా రక్షణాశ్రయ దుర్గమైన అన్న మాటను మై రాక్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. రాయి బండ ఎంత స్థిరంగా ఉంటుందో ఆ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. స్థిరత్వానికి, బలానికి, భద్రతకు అది సూచనగా కనిపిస్తూ ఉంది. దేవుని పునాది, దేవుడు మనకి ఇవ్వబడుతున్న పునాది స్థిరమైంది, బలమైంది, భద్రతను కలగజేసేది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. దావీదు జీవితంలో అనేక సార్లు యుద్ధాలు కలిగినప్పుడు, సౌలు నుండి పారిపోయినప్పుడు, అనేక జీవితంలో జరిగిన నష్టాలన్నింటిలో స్థిరమైన పునాది దేవుడిగానే ఉన్నాడు. మన జీవితాల్లో బాధలు కలిగినప్పుడు మన లంగరు దేవునిలోనే ఉండాలి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫోకస్ ఆన్ వర్షిప్. ఇదే వచనాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం దావీదు ఏర్పాటు చేసుకున్న, ఎన్నిక చేసుకున్న అమోఘమైన జీవన శైలి. ఆరాధించటం అంటే పాటలు పాడటం కాదు, కానీ దేవుడు మన జీవితాల్లో ఉన్నతంగా ఉండాలి అన్న జీవితాన్ని, ఆ జీవన శైలిని ఏర్పాటు చేసుకునటమే నిజమైన ఆరాధన. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫోర్ట్రెస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ కోట. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు అన్న మాట రాయబడింది. దేవుని రక్షణ అంతిమ భద్రత. ఈ లోకంలో భౌతిక భద్రతలు, తాత్కాలిక భద్రతలు అన్నింటినీ దేవుడు మనకు అనుగ్రహించిన శాశ్వతంగా ఉండే భద్రత రక్షణలో ఉంది. ఆ రక్షణ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు కలుగుతుంది అన్న సత్యాన్ని మనం గ్రహించి రక్షణ కొరకు సిద్ధపడాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మరొకసారి మా ఆశ్రయ దుర్గముగా, రక్షణ ఆశ్రయ దుర్గముగా మీరు ఉన్నందుకై నిన్ను స్తుతిస్తున్నాం. మా జీవితాల్లో మీరు సజీవులుగా ఉన్నందుకై నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మా ఆరాధన అంతటిని మీరే పొందుకోమని యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.